మూడున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోవడం ఖాయం. నేడు వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్. కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై మండిపడ్డ కేటీఆర్, పల్లెల్లో సాగునీళ్లు లేవు, పట్నంలో తాగునీళ్లు లేవు అంటూ ధ్వజం. మంగళగిరిలో మరో 2,000 మందికి త్వరలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నారా లోకేష్. అధికారంలో ఉండగా లేని ఆరాటం ఇవాళ వచ్చిందా అంటూ బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు. నటుడు రవితేజ ఇంట్లో విషాదం. ప్రగాఢ సానుభూతి తెలిపిన పలువురు సిటీ ప్రముఖులు. మోగల్లులో అమానవీయ ఘటన. మహిళను చెట్టుకు కట్టేసి రాత్రంతా చిత్రహింసలు. పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు. జగన్ పై పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు కదా అంటూ ట్వీట్.